హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ కారం దోశ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 గ్లాస్ మినపప్పు, 3 గ్లాసుల బియ్యం, అరకప్పు అటుకులు, కొంచెం మెంతులు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండు. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం వేసి అందులో మెంతులు, పచ్చిశనగపప్పు కూడా వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి 8 గంటల దాకా నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకొని 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టిన అటుకుల్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు దోసపిండిలాగా గ్రైండ్ చేసుకొని 5 గంటల పాటు పులవనివ్వాలి. ఈలోపు ఒక కప్పులో 15 ఎండుమిరపకాయలు తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసి 1 గంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. గంట తర్వాత మిక్సీ జార్లోకి నానబెట్టిన ఎండుమిరపకాయలు, చింతపండు వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 5 గంటల తర్వాత దోసపిండిలో ఉప్పు, కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె అప్లై చేసి దోశ వేసుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత దోశ మీద కారం పేస్ట్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు నెయ్యి అప్లై చేసి 2 వైపులా బాగా కాలనివ్వాలి. అంతే, టేస్టీగా స్పైసీగా ఉండే కారం దోశ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.